శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో దమ్మల వీధి, గోలుకొండ రేవు, పెద్ద మార్కెట్ రోడ్డు, బోడెమ్మ కోవిలి, గుడి వీధి ఈ ప్రాంతాల్లో డయేరియా సోకి ప్రజలు మంచాన పట్టారు. 3 డెత్తులు కూడా నమోదయ్యాయి. ఈ రోజున అడిగితే సమాధానం చెప్పే వారు ఎవ్వరూ లేరు. కార్పొరేషన్ అధికారులు చేతులు ఎత్తేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నోరు మెదపటం లేదు. మీడియా మేనేజ్మెంట్ తప్ప ఈ కూటమి సర్కారులో ప్రజలకి ఒరిగింది ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కూటమి సర్కారు వల్ల ప్రజలకి మిగిలింది గుండు సున్నా. ఈ రోజున సుమారు కార్పొరేషన్ పరిధిలో సుమారు 40 మంది మంచాన పట్టారు. రిమ్స్లోని, కిమ్స్లోని అడ్మిట్ అయ్యారు. 3 డెత్తులు కూడా నమోదయ్యాయి. కనీసం ప్రజల దగ్గరకు వచ్చి పరామర్శించే తీరిక కూడా మున్సిపల్ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ లేదు. మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారు. మాకు దిక్కెవరైన ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అందుకే ప్రజల తరపున పోరాటం చేయటానికి ఈ రోజున వైసీపీ పార్టీ నడుం బిగించింది. చనిపోయిన కుటుంబాలకి తక్షణమే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వైసీపీ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ అధికారులు కానీ మున్సిపాలిటీని వాళ్ళ చెప్పు చేతుల్లోకి తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈ రోజున ఈ పరిస్థితికి కారకులు. వాళ్ళు తప్పించుకుంటే ఇక్కడ ఎవరు విడిచిపెట్టరు. వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు ఎవరూ నమ్మరు.